అహమనే చెడు కరిగి ఆత్మజ్ఞానం కలగ మౌనమదే పలుకాయే మాయా తెరలు తొలగ ఆనంద తత్వ నిధి సార అరుణా కరుణ పరమతవ రమణ. పుట్టుకతో జీవితం సాగరం లాంటిదే, పుట్టుకనే ఈ స్థితి మార్చు సద్గతి నీవే ఆనంద తత్వ నిధి సార అరుణ కరుణ పరమతవ రమణ. పూర్ణమదియేలే పూర్ణమిదియేలే అంత పూర్ణములే పుట్టుకదే పూర్ణమే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదియేలే పూర్ణమిదియేలే అంత పూర్ణములే పుట్టుకదే పూర్ణమే. పూర్ణమే మాతయే పూర్ణమే లోతయే పూర్ణమన్న మాటే సంపూర్ణమేలే. రమణ మహర్షి గారే ఈ వేడుకలకు అంగీకరించేవారే కాదు. అందువల్ల ఈ 14వ తేదీ అనేది కొంచెం లేట్ చేయడంలో తప్పులేదు ఆర్తి. ఇలా చూడు ఆర్తి, నీకు ఇందులో నిరాశగా ఉండొచ్చు. ఏది ఎప్పుడెప్పుడు ఎలా ఎలా జరగాలో అప్పుడప్పుడే అలా జరుగుతుంది. దీని గురించి భగవాన్ రమణ గారే వివరంగా చెప్పారు అతని తల్లి దగ్గర. వాళ్ళ ప్రతికర్మ ప్రకారం కార్మికుడు సమస్త వ్యాపి అయినా దేవుడు మనందరినీ నడిపిస్తాడు. ఎప్పటికీ జరగనది ఎంత ప్రయత్నించినా అది జరగదు. జరగబోయేది ఎంత అడ్డుకున్నా కానీ జరగక మానదు. ఇదే దృఢమైన సత్యం. అందువల్ల మౌనంగా ఉండడమే మంచిది. కాబట్టి దీని అర్థమేంటంటే
వాళ్ళ విధిరాత ప్రకారం, అంటే ఈ జన్మలో జరుగుతున్నవి పూర్వజన్మ కారణాల వల్లే జరుగుతున్నాయి. దాన్నే విధిరాత అని అంటారు. పూర్వజన్మం యొక్క కొనసాగింపే ఈ రోజుటి జీవితం. ఏది జరగదు అని తీర్మానించబడిందో దాన్ని ఎంత ప్రయత్నించినా జరగదు. ఏదైతే జరగాలని ఉందో దాన్ని ఎంత ప్రయత్నించినా అడ్డుకోలేము. ఇదే అంతం, ఇదే అంతిమ స్థితి, ఇదే సత్యం, నిశ్చిత సత్యం. అందువల్ల మౌనంగా ఉండడమే మంచిది. కాబట్టి రమణగారి ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళాలని ఆదేశం వస్తుందో అప్పుడే వెళ్దాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఆర్తి, ఆర్తి, వస్తున్నా. ఏమైంది? వాట్ హ్యాపన్ హరీష్? ఎక్కడికెళ్ళావు? అమ్మకి కాస్త ఒంట్లో బాలేదు. ఐ వాస్ దేర్. వాట్ హ్యాపెన్? నో 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 నో, షీ ఈస్ ఫైన్. ఒకవేళ శబ్దం వల్ల లేసేసారా? నోను, హఠాత్తుగా చూస్తే రమణర్ నన్నే చూస్తూ ఉన్నారు. ఇట్ వాస్ సో రియల్. మీరు రమణర్ గురించి ఆలోచిస్తున్నారా? రమణ ఆశ్రానికి వెళ్లారని వేరే చూశారు. మేబీ ఇట్స్ యువర్ ఇమాజినేషన్ దట్స్ కమింగ్ అస్ ఎ డ్రీమ్. నో నో, ఇట్స్ జస్ట్ నాట్ దాట్. రమణర్ నన్నే చూస్తూ ఉన్నారు. హఠాత్తుగా ఒక చిన్న చంటి పిల్లోడు నేలపైన. ఇట్ వాస్ అ విలేజ్. వాట్ యు కాల్ దట్? అగ్రహారం. ఓ ఎస్, అగ్రహారం. యు ఆర్ రైట్. అగ్రహారంలో ఒక చిన్న చంటి బిడ్డ. క్వైట్ స్ట్రేంజ్. ఎందువల్లంటే భగవాన్ రమణ మహర్షి తిరుచుడి అనే ఒక విలేజ్ లో ఒక అగ్రహారంలోనే పుట్టారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. హారతి తీసుకుంటావా? ఆరతి, చూడమ్మా ఆరతి, బామ్మి ఈ పూజలన్నీ చేసేది, కానీ తన కొంట్లో బాగోలేదు కదా, అందుకే నేను చేస్తున్నాను. అరుణాచల శివ. ప్రతిరోజు ఉదయం లేవగానే భగవాన్ని దర్శించుకుని హారతి ఇచ్చిన తర్వాతే మిగతా పనులన్నీ. ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే దీన్ని మాత్రం మేము ఆపేదే లేదు. అమ్మా, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఏంటమ్మా ఆర్తి, అల్లుడి లేచారా? కాఫీ తీసుకురానా? ఇప్పుడే కాసేపటికి ముందు లేసారు వదినా. అయితే ఏంటి, ఇంకా జెట్లాగ్దా పోలేదు. బామ్మా, 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 ఈరోజు మీ బాధ్యత నేను తీసుకున్నాను.
అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. త్వరలోనే మీకు అరుణాచల శివ, నయమైపోతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ. గుడ్ మార్నింగ్ అశ్విని. హ్యాపీ మార్నింగ్. యు ఆర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్ రమణర్. నాట్ బ్యాడ్. ఓ ప్లీజ్ డోంట్ స్టార్ట్ ఇట్ అగైన్. గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్. వాట్స్ న్యూ ఇన్ ద న్యూస్ సార్? న్యూస్ ఈజ్ ఆల్వేస్ ఓల్డ్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. దిస్ ఇస్ అవర్ డైలీ రిచువల్. అరుణాచల శివ. హోప్ యూ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్. I had a soundless sleep. కాఫీ తీసుకోండి. Thank you. Thank you. I have been observing Ashwini seems to dislike Bhagavan Ramanar. Any specific reason for that? నచ్చింది నచ్చలేదనేది ఇక్కడ సమస్య కాదు. నాకిందులో ఎటువంటి అభిప్రాయమూ లేదు. సో ఐ హావ్ డిస్టెన్స్ మై సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ కంప్లీట్లీ. అందువల్లే మేము తనని దేనికి ఫోర్స్ చెయ్యం, కంపల్ కూడా చెయ్యం. కానీ అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం. ఎక్కువ చెప్తే మీరు నన్ను ఇలా ఇబ్బంది పెడితే నేను ఇల్లొదిలి వెళ్ళిపోతానని కోపడుతోందండి. భగవాన్ రమణార్ కూడా తన చిన్న వయసులో కోప్పడి వెళ్ళిపోయిన ఆసక్తికరమైన సంఘటన ఒకటి ఉంది. ఐ నో నేను చదివి ఉన్నాను. భగవానికి అప్పుడు సుమారు 7 ఏళ్లు ఉండేది. తన తండ్రి కోర్టులో ప్లీడర్గా ఉండేవారు. సో ఇంట్లో ఎక్కువగా లీగల్ డాక్యుమెంట్స్ ఉండేది. ఒకరోజు ఏం జరిగిందంటే, అళగమ్మా, అళగమ్మా. ఇదిగో వస్తున్నానండి. ఏంటండి? అది కాదు, రేపు కోర్టులో సబ్మిట్ చేయడానికి కొన్ని లీగల్ పేపర్స్ పెట్టాను. అందులో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఏమయ్యాయో తెలియడం లేదు. నన్ను అడిగితే నాకేం తెలుసండి. అవునవును, మన బిడ్డలను చూడడానికే నీకు సమయం సరిపోవడం లేదు. ఇవన్నీ నువ్వెక్కడ చూడగలవు? నాగస్వామి, ఏయ్ నాగస్వామి. ఏంటి నాన్న? ఇందులో ఉండే మిగతా పేపర్లన్నీ ఎక్కడా? లేదు నాన్న, ఇటు పక్క నేను రానే లేదు. అయితే ఎక్కడికి పోయాయిరా? కాకెత్తుకుపోయిందా, పిచ్చుకెత్తుకుపోయిందా, లేక గాల్లో ఎగిరిపోయాయా? ఎక్కడికి పోయాయి? చేతికి ఏది దొరికితే దాంతో ఆడుకోవడమేనా? రేపు కోర్టులో దాన్ని సబ్మిట్ చేయాలి. పోయాయి, అన్ని నాశనం అయిపోయాయి. ధ్వజస్తంభంలాగా నిలబడకు. పోతే పోనండి, పిల్లాడేదో తెలియక చేసుంటాడు, వదిలేచ్చు కదా. నువ్వు ఇలా వీడి తరపున మాట్లాడుకో. ఆడడం, తినడం, నిద్రపోవడం ఇదే నా జీవితం. నీ తోడబుట్టిన వాడిని చూడు, సదా సర్వకాలం చేత్తో పుస్తకంతోనే ఉంటాడు. నువ్వు ఇలా ఉంటే బాగుపడ్డట్టే. భవిష్యత్తులో ఏం చేస్తావో ఏమిటో. నాకు రేపు కోర్టులో ఏం చేయాలో అర్థం కావడం లేదు. పోరా, ఇక్కడి నుంచి వెళ్ళావు.
ఏరా నీకు ఈ రోజు వేద పాఠశాలలో ఏం నేర్పించారు? ఏమండి, ఏంటి విస్తరాకు వేశావా? భోజనం చేయొచ్చా? అది కాదండి, వెంకట్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఇంట్లో అన్ని చోట వెతికేశాను. చీకటి పడింది, భయంగా ఉంది. ఏమంటున్నావే? నానా వీడెక్కడున్నాడు నానా? ఇక్కడేం చేస్తున్నావురా? నాకు ఈ చోటు నచ్చింది, అందువల్ల నేను ఇక్కడే ఉండిపోతున్నాను. అన్నయ్య, భగవాన్ నాతో అతని చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల్ని అప్పుడప్పుడు చెప్పేవారు. అందులో ముఖ్యమైన 2 సంఘటనలు. ఒకటి, అతని తండ్రిపై కోపగించుకొని గుడిలో దాంకోవడం. రెండవది చాలా విచారమైన సంఘటన. 1892 సంవత్సరం ఫిబ్రవరి నెల 18వ తేదీ భగవాన్ యొక్క తండ్రి సుందరమయ్యర్ చనిపోవడం. అప్పుడు భగవాన్ బాలుడిలా ఉన్నారు. వయసు 12 సంవత్సరాలు. త్వరలోనే తన తల్లి దగ్గర నుంచి కూడా విడిపోయే నిర్బంధం ఏర్పడింది. అదొక విచారకరమైన సంఘటన.